ఫిబ్రవరి 15, 2026 ఆదివారం భయంకరమైన రాత్రి. గడియారంలో రాత్రి సుమారు 11 గంటల సమయం అవుతోంది. జజ్జర్ జిల్లాలోని బాద్లీ పోలీస్ స్టేషన్లో అకస్మాత్తుగా ఫోన్ గంట మోగింది. డ్యూటీలో ఉన్న అధికారి కాలెత్తగానే మరోవైపు నుంచి తీవ్ర ఆందోళనతో కూడిన ఒక విచిత్రమైన భయం స్పష్టంగా అనిపించింది. శ్వాస వేగంగా ఉంది, ఇంకా మాటలు తడబడుతున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి అంశుల్ ధవన్ ఊపిరి పీలుస్తూ పోలీసులకు తెలిపాడు, తన భార్య అయిన మెహక్తో కలిసి హిసార్ నుంచి గురుగ్రామ్కి తిరిగి వస్తుండగా అప్పుడే కొందరు అజ్ఞాత వ్యక్తులు దోపిడీ ఉద్దేశంతో వారి కారును ఆపారు. వారిపై దాడి చేసి అతని భార్యను అపహరించి ఆమె గొంతు కోసి చంపేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ టీము తక్షణమే యాక్షన్లోకి దిగింది. లొకేషన్ ట్రేస్ చేయబడింది. ఇంకా కొన్ని నిమిషాల్లోనే పోలీస్ వాహనం ఆ నిర్జనమైన ఇంకా చీకటి రోడ్డు వైపు దూసుకెళ్లింది. మార్గం ఇంకా మరింత లోతుగా మారింది. రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఎక్కడా కదలిక కనిపించలేదు. రోడ్డుకు సుమారు 100 మీటర్ల లోపల ఒక మట్టి దారిపై తెల్ల కారు నిలబడి ఉంది. పోలీసులు అక్కడ చేరుకున్నప్పుడు ఎవరికైనా గగురుపాటు కలిగించేలా ఉంది. కారు విండో పగిలిపోయింది. ఇంకా లోపల సామాను చెల్లాచెదురుగా ఉంది. కానీ అత్యంత భయంకరమైన దృశ్యం ఏంటంటే సమీపంలోనే ఒక ఎండిపోయిన కాలువ ఉంది. అక్కడ 27 ఏళ్ల మెహక్ శరీరం కదలిక లేకుండా పడి ఉంది. ఆమె మెడపై గాయాల గుర్తులు కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మెహక్ శ్వాస ఆగిపోయింది. ఈ ఘటన పోలీస్ అధికారులను కూడా తీవ్రంగా కుదిపేసింది. ఎందుకంటే మెహక్ 2 నెలల గర్భిణి. ఆమె లోపల ఒక చిన్న జీవం పెరుగుతోంది. అది ఈ ప్రపంచంలోకి రాకముందే నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ నిర్జన రోడ్డుపై ఇప్పుడు అనేక ప్రశ్నలు నిలిచాయి. ఇది నిజంగా దోపిడీనా, లేక ఆ రాత్రి ఆ చీకటి మార్గంలో ఇంకా బయటపడని ఏదైనా నిజం ఉందా? చివరికి ఆ గర్భిణీ మహిళను లక్ష్యంగా చేసుకున్న వాళ్ళు ఎవరు? జజ్జర్ పోలీస్ టీము జజ్జర్ బాద్లీ మార్గంలోని బసోర్ గ్రామ సమీపంలోని ఆ రోడ్డును పూర్తిగా సీల్ చేసింది. స్టేషన్ ఇన్ఛార్జ్ సురేష్ కుమార్ నాయకత్వంలో పోలీసులు ముందుగా మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. చిన్న ఆధారమైన అంటే చెప్పుల ముద్రలు కావచ్చు, టైర్ల ముద్రలు కావచ్చు, లేక ఎవరో పారిపోయిన సంకేతాలు కావచ్చు, అటువంటివి చెరగకుండా ఉండేందుకు మొత్తం రోడ్డును బ్లాక్ చేశారు. కొద్దిసేపట్లోనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీం అక్కడికి చేరుకుంది. ఎక్కడైనా ఆధారం దొరకవచ్చని టార్చ్ల కాంతితో చీకటిని ఛేదిస్తూ ప్రతి చోటను స్కాన్ చేసింది. రోడ్డుకు కొంచెం లోపల సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఆ మట్టి దారిపై నిలబడి ఉన్న తెల్లకారు ఇప్పుడు ఈ సంఘటనకు కేంద్ర బిందువైంది. కారు పరిస్థితి ఒక పోరాటం జరిగినట్టు చెబుతోంది. పగిలిన విండో, చెల్లాచెదరిన గాజు ముక్కలు, సీట్లపై విస్తరించిన సామాను. గాజు ముక్కలు పడి ఉండే విధానం చూస్తే అవి బయట నుంచి కాదు, లోపల నుండి ఒత్తిడితో పగిలినట్లు అనిపించింది. ఇది చిన్న విషయం అయినా విచారణ దిశను మెల్లగా మార్చడానికి సరిపోయింది. ఇదిలా ఉండగా పోలీసుల మరో టీము సమీపంలోనే ఆ ఎండిన కాలువ వైపు వెళ్లింది. అక్కడే 27 ఏళ్ల మెహక్ మృతదేహం పడి ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మెడపై లోతైన గాయాల గుర్తులున్నాయి. అవి ఈ దాడి చాలా దగ్గర నుంచి ఇంకా చాలా తీవ్రంగా జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని గంటల క్రితం వరకు నవ్వుతూ ఇంటి నుంచి బయలుదేరిన ఆ యువతి ఇప్పుడు ఈ నిర్జన ప్రదేశంలో ఈ స్థితిలో కనిపించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇదే సమయంలో పోలీసులు 112 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇచ్చిన వ్యక్తి గురించి విచారణ చేశారు. అంటే మెహక్ భర్త అంశుల్ ధవన్ గురించి. అంశుల్ ధవన్ వృత్తిరీత్యా ఒక చార్టెడ్ అకౌంటెంట్. అతను మళ్లీ ఒకే విషయాన్ని చెబుతున్నాడు. కొందరు అజ్ఞాత వ్యక్తులు వచ్చి కారును ఆపి వారిపై దాడి చేసి మెహక్పై దాడి చేసి ఆభరణాలు తీసుకొని పారిపోయారు అని. కానీ ప్రశ్నలు లోతుగా వెళ్తుండగా అతని సమాధానంలో చిన్న విభేదాలు కనిపించాయి. ప్రతిసారి కథలో ఏదో ఒక భాగం మారుతోంది. దాంతో ఏది స్థిరంగా కనిపించలేదు. అతని నుదుటిపై గాయాలున్నా అవి అతను చెప్పిన దాడి కథకు సరిపోవడం లేదని పోలీసులు తొందరగానే గ్రహించారు. విచారణ అధికారులు ఇప్పుడు ప్రతి కోణంలో ఈ కేసును పరిశీలించడం ప్రారంభించారు. మెహక్కు చెందిన కొన్ని ఆభరణాలు కనిపించలేదు, కానీ కొన్ని విలువైన వస్తువులు ఇంకా కారులోనే సురక్షితంగా ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే నిజమైన దోపిడీ జరిగితే ప్రతి విలువైన వస్తువును తీసుకెళ్తారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తర్వాత పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలించి మరో ప్రశ్న లేవనెత్తారు. హిసార్ నుంచి గురుగ్రామ్కు వెళ్లడానికి అనేక సురక్షిత మార్గాలు ఉన్నప్పుడు ఈ కారు ఎందుకు ఈ నిర్జన మట్టి దారిలోకి వచ్చింది? ఇది యాదృచ్ఛికమా, లేక ఆ రాత్రి తీసుకున్న నిర్ణయమా? విచారణ ఇప్పుడు ఘటనాస్థలం నుండి డిజిటల్ ప్రపంచంలోనికి ప్రవేశించింది. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించబడింది. మొబైల్ టవర్ డేటా సేకరించబడింది. పోలీసులు ఎంతగా ఈ కేసు పొరలను తెరవడానికి ప్రయత్నిస్తే
అంతగా దోపిడీకోవడం బలహీనపడుతోంది. ప్రతి కొత్త ఆధారం ఒక కొత్త ప్రశ్న తెస్తోంది. ఇది నిజంగా ఆకస్మిక ఘటన లేక ముందే పథకం వేసుకున్న కథ? పోలీసులు అంశులను మరింత వివరంగా ప్రశ్నిస్తే అతని మాటలు తడబడుతున్నాయి. ఒకసారి దాడి చేసిన వారి సంఖ్య మార్చుతాడు, ఇంకోసారి వారు పారిపోయిన దిశలు మార్చుతాడు, మరికొన్నిసార్లు మొత్తం ఘటనను వేరేలా వివరిస్తున్నాడు. ఈ సమయంలో ఘటనా స్థలం పరిసరాల్లో మరింత లోతైన శోధన కొనసాగింది. అప్పుడు రోడ్డుకు కొంచెం దూరంలో పోలీసులకు కొన్ని ముఖ్యమైన వస్తువులు దొరికాయి. ఒక జత గ్లౌజెస్, ఇంకా ఒక పెద్ద కత్తెర. అవి ఎవరు తొందరలో అక్కడ పడేసినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు అంశులను కస్టడీలోకి తీసుకుని విచారణ విధానాన్ని మార్చేశారు. నేరుగా ప్రశ్నలు అడగడానికి బదులు మానసిక ఒత్తిడి విధానం ప్రయోగించారు. చివరకు ఒక మానసిక వ్యూహంతో పోలీసులు అడిగారు, ఈ గ్లౌజెస్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అని. అది విన్న వెంటనే అంశులు మానసికంగా కూలిపోయాడు. అతని ఆత్మవిశ్వాసం క్షణంలో కరిగిపోయింది. అతని కళ్ళల్లో మళ్లీ భయం కనిపించింది. ఈసారి నిజం బయటపడే భయం. అంశులు ఒప్పుకున్నాడు, ఇది యాదృచ్ఛిక ఘటన కాదు, ముందే పథకం వేసుకున్న హత్య. అంశుల్ ఇంకా మెహక్ కథ చాలా ముందే ప్రారంభమైంది. మెహక్ హంసీ నగరానికి చెందింది. ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి కృష్ణ కటూరియా హిసార్లో కూరగాయల వ్యాపారి. ఆమె చదువులో మెరుగ్గా ఉండి 12th లో 90% మార్కులు సాధించింది. 2021లో ఆమె HDFC బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా గురుగ్రామ్లో ఉద్యోగం పొందింది. హిసార్లోని సెక్టార్ 33 నివాసి అయిన అంశుల్ ధవన్ బాగా చదువుకున్న ఇంకా ఆర్థికంగా సంపన్నమైన కుటుంబానికి చెందినవాడు. అతను అర్హత కలిగిన CA. గురుగ్రామ్లో పనిచేసేవాడు. సమాజం దృష్టిలో అతను చాలా మంచివాడు, నిజాయితీపరుడైన వ్యక్తి. 2025లో వారిద్దరు కుటుంబాలు కలుసుకున్నాయి. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. అన్నింటికన్నా ముఖ్యంగా అంశుల్ పెళ్లికి ముందు ఒక ముఖ్యమైన వాగ్దానం చేశాడు. తాను ఎప్పుడు ఉద్యోగం చేసే మహిళనే వివాహం చేసుకోవాలనుకున్నానని. మెహక్ యొక్క వృత్తిని, స్వయం సమృద్ధిని తాను పూర్తిగా గౌరవించి మద్దతు ఇస్తానని అతను చెప్పాడు. తన కుమార్తెకు సరైన జీవిత భాగస్వామి దొరికాడని మెహక్ తండ్రికి నమ్మకం కలిగింది. సెప్టెంబర్ 25, 2025 ఆ జంట ఎన్నో అంచనాలతో వివాహం చేసుకున్నారు. వారి వివాహం తర్వాత వారు గురుగ్రామ్లోని సెక్టార్ 39లో ఒక అద్దె ఫ్లాట్లో స్థిరపడ్డారు. అక్టోబర్ చివరిలో వారు తమ హనీమూన్ కోసం వియత్నాం కూడా వెళ్లారు. వివాహం అయినప్పటి నుంచి మెహక్ వారి సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక ఫోటోలు ఇంకా వారి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. వాటిలో కలిసి ఆఫీస్కు వెళ్లడం, కలిసి సమయం గడపడం, ఇంకా వారి 2 పెంపుడు కుక్కలతో ఆనందించడం వంటివి ఉన్నాయి. మెహక్ ఉద్యోగరీత్యా అందరితో కలివిడిగా ఉండేది. ఆమె మగవాళ్లతో మాట్లాడడం అంశులకి నచ్చేది కాదు. ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. వారి పెళ్లి జరిగిన కొద్ది నెలలకే మెహక్ తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14, 2026 ప్రేమికుల రోజున వారు హిసార్లో కలిసి ఉన్నారు. అక్కడ వారి కుటుంబం మొత్తంతో కలిసి వేడుక చేసుకున్నారు. ఆ చిరునవ్వుల వెనుక ఒక గాఢమైన నిశ్శబ్దం దాగి ఉందని ఎవరికి కనీస ఊహ కూడా రాలేదు. ఫిబ్రవరి 15, 2026 నాటి సాయంత్రం మెహక్కు ఒక కొత్త జీవితం లభించినట్లుగా అనిపించింది. కానీ ఆమెతో పాటు కారులో కూర్చున్న వ్యక్తి అప్పటికే ఆమె మరణానికి కథను రాసేశాడని ఆమెకి ఏమాత్రం తెలియదు. వీడ్కోలు సమయంలో మెహక్ తల్లి తన కుమార్తె ఒక సంపన్నమైన భవిష్యత్తుకు వెళ్తోందని ఆశిస్తూ ప్రేమగా ఆమెకు స్వీట్లు తినిపించి మధ్యాహ్నం భోజనం సర్దిపెట్టింది. అంశుల్ ధవన్ తన ప్లాన్ ప్రకారం నిర్జన మార్గం ఎంచుకున్నాడు. అక్కడ వాగ్వాదం జరిగి మెహక్ను అచేతనంగా చేసి కత్తెరతో హత్య చేశాడు. తర్వాత దాన్ని దోపిడీలా చూపించడానికి కారును ధ్వంసం చేశాడు. తర్వాత ఆభరణాలు పారేసి పోలీసులకు తప్పుదారి పట్టించే కాల్ చేశాడు. అతని అనుమానం ఇంకా నియంత్రణ భావన చివరికి 2 ప్రాణాలను బలికొంది. 2026 ఫిబ్రవరి 16న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసు కోర్టు తీర్పు కోసం వేచి ఉంది. నమ్మకం ఉన్న చోటే జీవితం ఉంటుంది. అనుమానం మొదలైతే అది పతనానికి దారితీస్తుంది. ప్రేమిస్తే కాపాడాలి, కానీ అనుమానంతో మనసులో విషం నింపుకోవద్దు. దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. మెహక్ని చంపింది కత్తెర కాదు, అంశు మనసులో పెరిగిన అనుమానమే. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.